దీపక్ రెడ్డి గారు వినిపిస్తుందండి? ఎస్ అండి, ఇప్పటితో ఉంది. నమస్కారం అండి. నమస్తే అండి. దీపక్ రెడ్డి గారు, ఏంటి మోదీ గారు ఏదో క్లాస్ స్పీకర్ అట ఆ ఎంపీలకి, జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎందుకు ఏమో అంటలేదు, ఏంటి సంగతి అని? నిజమా? మాకు వచ్చిన సమాచారం ఏంది అని అంటే, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పి అది అన్నారులేండి. అదే విధంగా అనుకున్నంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని అటాక్ చేయటం లేదు. ఎందుకు అని అంటే, కూటమి ప్రభుత్వంలో అన్ని ముగ్గురు పార్టీలకి అదే ధర్మం ఉంది, అదే విధంగా అటాక్ చేయాలా అనేది వారి ఉద్దేశం. ఎందుకంటే నేషనల్ మీడియాలో కూడా మీరు చూస్తే మా 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 ధర్మము, మేము కూడా ఎప్పుడు గట్టిగా స్టాండ్ తీసుకుంటాము. సో అదే విధంగా ఆంధ్ర రాష్ట్రంలో కూడా చేయాలా అని చెప్పి వారు ఒక సజెషన్ ఇవ్వటం చాలా మంచిది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కలిసి నెక్స్ట్ 15 సంవత్సరాలు కనీసం ఆంధ్ర రాష్ట్రంలో అధికారములో ఉండాలా అని చెప్పే ఉద్దేశంతో ఈ చిన్న సజెషన్ కూడా ఇవ్వటం జరిగింది. అంత రైట్ డైరెక్షన్ అని చెప్పి నేను భావిస్తున్నానండి. అంటే ఏంటి, ఎందుకు విమర్శించలేకపోతారు? అంటే విమర్శించమనా జగన్మోహన్ రెడ్డి ఆయన మాటల అర్థం ఏంటి? అంటే మీరు చూస్తే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళు విపరీతంగా అసత్యాలు ప్రచారం చేస్తారు. మనము అవి తిప్పికొట్టకపోతే గతంలో మనం చూసాం, ఏది ఆ డిఎస్పీ ఇష్యూ అయితే ఏముంది, అనేక ఇష్యూలు అయితే ఏముంది. సో అది నష్టం చేస్తుంది. సో అందుకని ఎప్పటికప్పుడు వారు చేసే అసత్య ప్రచారాలను కూడా మనము ఎదిరించాలా అనేది ఒక రాజకీయ గైడెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఖచ్చితంగా మనం పోనీలే చనిపోయిందిలే వైసీపీ పార్టీ అని అనుకోకూడదు. రాజకీయంగా ఎప్పటికప్పుడు వారు చేసే దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలా అనేది ఒక మంచి సందేశం ఇవ్వటం జరిగిందండి. జూపుడు గారు, ఏంటి ఎవరు